నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఐసీటీకి ముఖేష్ అంబానీ 151 కోట్ల విరాళం. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉందని మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. విశాఖ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ను నియమించడం శుభ పరిణామం. ఎంపీ శ్రీభరత్. ఇక డీటెయిల్స్ చూస్తే, తాను చదువుకున్న ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐసీటీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 151 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవిత చరిత్ర డివైన్ సైంటిస్ట్ పుస్తకావిష్కరణ సభకు హాజరైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని దేనికైనా వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. 1970లో ఐసీటీ నుంచి ముఖేష్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసుకున్నారు. Professor Sharma belongs to that rare community of teachers for whom teaching itself is their dharma. Their passion is to make a difference to the life of humanity. The word that best captures Professor Sharma's personality is that he is an influencer. The word influencer has gained currency in recent times in the age of social media, but Professor Sharma has been an influencer from the 60s. He is an influencer with a difference. Today, India has the world's largest population of youth. We need tens of thousands of gurus like him who can teach our youth to combine success with sanskar. This combination is necessary to realize the dreams of Viksit Bharat. And my fifth idea is not an idea, it's an instruction that Professor Sharma gives me, and when, like he gave to my father, when he tells us something, we just listen, we don't think. So he told me, Mukesh, like you have to do something big for ICT. So I said, sir, you tell me whatever you want. So he says, announce 151 crores to ICT on an unconditional basis. And I am very, very pleased to announce that for Professor Sharma. Thank you. Dignitary. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలు, వచ్చిన ఫలితాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాదిలోనే ప్రైమరీ హెల్త్ కేర్, క్రిటికల్ కేర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు, ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు, ముఖ్యంగా జవాబుదారీతనం, ఒక క్రమశిక్షణ, సమయానికి డ్యూటీకి రావడం, పేషెంట్ల పట్ల కంపాషనేట్గా వాళ్ళకి సేవ చేయడం, జనరస్గా ఉండడం, ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం. మొట్టమొదటిగా ఈ ప్రైమరీ హెల్త్లో నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ని 100 కోట్లు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా
1,75,000 దాకా ఏర్పాటు అవుతే రాష్ట్రంలో 10,032 ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వం 6,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా 3,105 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది. అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్ కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 3 రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష్మీనారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు. పొలిటికల్ బాసులు చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు పరామర్శించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ఏర్పాటై ఏడాది అయ్యింది. ఎన్నికలకు ముందు వారి పాలన డిఫరెంట్గా ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్కు యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు. దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది. దానికి 200% ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరదు. ఏ పార్టీ సానుభూతి పరదో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు. దీంట్లో క్యాస్ట్ను కూడా తీసుకొచ్చాడు. ఎవడు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడో లేకపోతే కుల సంఘం నాయకుడో కాదు, ఓ డిఎస్పీ. ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది. నువ్వు ఫలానా కులం వాడివి కాదా, ఈ పార్టీతో ఎట్టున్నావు? డిఎస్పీకి ఏం పని నాకు అర్థం కావట్లేదు. అసలు డిఎస్పీ పంచాయతీ చేయడం ఏంది? 50 ఏళ్ల క్రితం వినేవాళ్ళం ఇట్లాంటివి. ఎమర్జెన్సీ, ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక, పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం, వాళ్లే పంచాయతీలు చేయడం, వాళ్లే శిక్షలు వేయడం మొదలయ్యారు. అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక 10-15 ఏళ్ళుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అందాల రాక్షసి. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొర్రపాటి, ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం 2012లో విడుదలై విజయం సాధించింది. జూన్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూల్లో రాహుల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మళ్ళీ క్వశ్చన్ కి ఇప్పుడు అట్లీస్ట్ ఆన్సర్ ఉంది. సో ఐ ఫెల్ట్ రియలీ నైస్ దట్ ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఓన్ చేసుకున్నారు. దే లవ్ దట్ అండ్ దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ అగైన్. సో వాళ్ళందరికీ ఓకే June 13th అండి అని ఒక ఫైనలీ ఒక జవాబు ఉంది అనేది ఐ ఫెల్ట్ వెరీ వెరీ రిలీవ్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ మీరు చెప్పినట్టు ఆల్ ద నాస్టాల్జియా కిక్డ్ ఇన్. మెమరీస్ అన్ని మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు కూడా జస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అనుతో అదే మాట్లాడుతున్నా. సో ఇట్ ఫెల్ట్ రియలీ నైస్. నిన్న కూడా మా కొరియోగ్రాఫర్ అజయ్ గారు కూడా ఫోన్ చేశారు. అదే మన అందరికి ఎన్ని సినిమాలు చేసినా అదొకటి స్పెషల్ సినిమా రా మనకి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నిన్నే నాకు నవీన్ చెప్పాడు ఇలా రిలీజ్ అని చెప్పి నాకు ఫోన్ చేశారు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ us ఆర్ రీకనెక్టింగ్ అగైన్. సో అండ్ అంటే ఈ సినిమా మా అందరికి ఎంత స్పెషల్ అంటే, ఈ జర్నీ ఎంత స్పెషల్ అంటే మోస్ట్ ఆఫ్ us have stayed in touch, most of us have been good friends. రామ్ అండ్ మోనా ఇప్పుడు నేను చేస్తున్న సినిమా వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో డైరెక్షన్ చేస్తున్న సినిమా ద గర్ల్ ఫ్రెండ్ అని, దానికి వాళ్ళే ప్రొడక్షన్ డిజైనర్స్. సో హను అండ్ ఐ ఆర్ వర్కింగ్ అగైన్. సో వి వర్క్డ్ ఆన్ సీతారామం as well. సో అవి మోస్ట్ ఆఫ్ us have kept in touch. సో అది ఎప్పటికీ మాకు స్పెషల్ సినిమా అండి. నాకైతే ఇట్స్ మై ఐడెంటిటీ. అంటే అందాల రాక్షసి లేకపోతే నాకు కెరియర్ లేదు, ఐడెంటిటీ లేదు, వైఫ్ కూడా లేదు. సో నాకు వైఫ్ ఇచ్చిన సినిమా. సో సో లైఫే లేదు అసలు. సో నాకు ఎంతో ఇచ్చిన సినిమా. ఐ థింక్ ఫర్ ఎవర్ ఇట్ విల్ బి మై మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. గౌతమ్ కి మిథున కనిపిస్తూ ఉంటుంది, కానీ రాహుల్ గారికి చిన్మయి వినిపిస్తూ ఉంటారు సినిమాలో. అబ్సల్యూట్లీ. విశాఖ రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ను నియమించడం శుభపరిణామని ఎంపీ శ్రీభరత్ అన్నారు.
సందీప్ మాథూర్ రాకతో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ పనులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 500 కోట్ల రూపాయలతో ఏడాదిన్నరలో వైజాగ్ రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని ఎంపీ వెల్లడించారు. ప్రెస్ మీట్ వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ఒక జనరల్ మేనేజర్ అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంత యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథూర్ గారని ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం అందరూ అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్ని కొంచెం స్పీడ్ అందుకుంటాయనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికి సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores-తో వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఐ థింక్ 18 to 21 months-లో మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ GM లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి ఇక్కడితో ముగిస్తాయనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో మనందరం కలిసాము, 1 year ఈ ప్రభుత్వానికి పూర్తయింది. ఈ 1 yearలో ఈ అనుభవాలు కూడా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకండి. తనను లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కుట్రలు చేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి సన్నిహితుడైన హైదరాబాద్లో నివసిస్తున్న వెంకటేష్, ఆయన భార్య, 7 ఏళ్ల వయసున్న కుమారుడిని సిట్ అధికారులు తీసుకువెళ్లి 2 రోజులుగా హింసిస్తున్నారు. నాపై తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వారిపై ఒత్తిడి తేవటం అన్యాయమన్నారు. ఆ నైతికంగా మీ టార్గెట్ నేనే అయితే వచ్చి అరెస్టు చేసుకోండని వెల్లడించారు. లిక్కర్ కేసులు లింక్ కలుపుతా ఉన్నారంట. ఇది ఎంత పాపం అంటే, నా జీవితంలో లిక్కర్ అంటే భయపడే వ్యక్తిని నేను ఎప్పుడో 2001లో జెడ్పీటీసీగా పోటీ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను కంటెస్ట్ చేసిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అడిగినా కూడా ఒక లిక్కర్ బాటిల్ కూడా నేను ఎప్పుడు ఇచ్చినటువంటి వాడిని కాదు. నాకు అలవాటు లేకపోవడం కాదు, ఇచ్చినటువంటి వాడిని కాదు. దీనికి ఒక బలమైన కారణం ఉంది. నా తమ్ముడు లిక్కర్ తాగి లివర్ డిసీజ్తో చనిపోయాడు. మా నాన్న ముందు అలవాటు వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేశాడు. డీజీపీ గారు ఎలా వెళ్తున్నా అంటే, ఆయనకు ఒక 200 సంవత్సరాలు నేను బతుకుతాను, 200 సంవత్సరాలు నాకుంది లైఫ్ కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకో డీజీపీ గారు, చేసే ప్రతి తప్పుకి భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని భగవంతుడు ఆలోచిస్తుంటాడు. మీరు పెట్టేటటువంటి సామాన్యులకు, ఏ తప్పు చేయని వారికి, అమాయకులకు కేవలం ఆ పోస్టింగ్లో కూర్చోవడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ, ఆ పాపాలన్నీ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెంటాడుతాయని గుర్తుపెట్టుకో. భగవంతుడు విధించే శిక్షే కాదు, రేపు న్యాయస్థానం ముందు ఈరోజు నన్ను మీరు జైలుకి పంపొచ్చు. డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబు గారు, కింద పైన పడుకున్న తాపత్రయపడుతున్న కొల్లు శ్రీనివాస్ గారు ఈరోజు ఇబ్బంది పెట్టచ్చా? ఇబ్బంది పెట్టండి. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు విధించే శిక్షతో పాటు న్యాయస్థానాలు కూడా మీకు శిక్ష విధిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, చేస్తున్న ప్రతి తప్పు మిమ్మల్ని వెంటాడుతుంది భవిష్యత్తులో. గుర్తించుకోమని దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా చెప్తున్నా. చేసుకోండి, రెడీగా మీరు అరెస్ట్ చేసుకొని, కానీ సామాన్యులు ఇబ్బంది పెట్టదండి. పాపం చిన్న వాళ్ళని నరకం చూపించకండి. ఇప్పుడు చాలా మందిని తీసుకెళ్ళడానికి ఒక పెద్ద టీములు ఎందుకయ్యా బాబు నువ్వు రమ్మంటే తెల్లారితే నీ సిట్ ఆఫీస్కి వచ్చి కూర్చుంటా. దయచేసి చిన్న ప్రాణాలను చంపేయకండి. మీకు ఎవరినైతే మీరు అరెస్ట్ చేస్తే మీ కళ్ళు చల్లబడతాయో, ఎవరినైతే జైలుకి పంపితే నీ కడుపు నిండుతుందో, ఎవరినైతే శిక్షిస్తే తాత్కాలికంగా నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో.
టీడీపీకి రాజీనామా చేసిన అంశంపై సుగవాసి బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఆయన తన రాజీనామాపై క్లారిటీ ఇస్తూ టీడీపీకి రాజీనామా చేసిన అంశంపై సుగవాసి బాలసుబ్రహ్మణ్యం స్పందించారు. ఆయన తన రాజీనామాపై క్లారిటీ ఇస్తూ గత 6 నెలలుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. నా అనుచరులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. భవిష్యత్తులో ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ కొనసాగింపు ఉంటుంది అని తెలిపారు. వైసీపీలోకి చేరుతానో లేదో అనేది ప్రజల అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ పిలిచి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు సూచనల మేరకు వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించడానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ప్రజాసేవ చేస్తాను. అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను. రాజీనామా లేఖను ఎవరికి పంపించినారు, ఎలా పంపించారు, ఎప్పుడు పంపించారు? ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు పంపించారు. ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేసాము? కూర్చొన్నప్పుడు మాట్లాడదాము. నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచనలు ఉన్నాయి? ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకైతే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేసి తీసుకోవడం జరుగుతుంది. అన్న, మీరు ఇన్ఛార్జ్గా బాగా అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ, రైచోటి మంత్రి కానీ, రాయంపేట చమర్తి కానీ ఇబ్బందులు పెట్టారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అవన్నీ తర్వాత కూర్చున్నప్పుడు మీకు చెప్తాను. ఉన్నారన్నా, నేను దాదాపుగా 5-6 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు. పెద్దనకు కూడా చెప్పారు సార్, ముందు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. కర్నూలు జిల్లాలో రైతులకు రుణ సౌకర్యం కల్పించనున్నట్లు నూతన డీసీసీబీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలు డీసీసీబీలో మాట్లాడుతూ రైతులకు పొదుపు లక్ష్మి గ్రూపులకు తక్కువ వడ్డీ రుణాలు అందిస్తామని తెలిపారు. బ్యాంకును రాష్ట్రంలో మొదటి స్థానానికి తీసుకురావాలని సంకల్పించారు. కుమారుని మృతిని స్మరించుకొని ఉద్వేగానికి గురయ్యారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరి ఈ కార్యక్రమంలో ఉన్నారు. 26 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా ఎన్నో కష్టాలకు, ఎన్నో నష్టాలకు వ్యక్తిని చూశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు కోడుమూరు నియోజకవర్గంలో ఈ అరాచక శక్తుల పాలనలో ప్రజల పక్షాన, అంటే ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల పక్షాన పార్టీ పెట్టాడో వాళ్ళ పక్షాన ఈ అరాచక రాజకీయ శక్తులు కోడుమూరులో విజృంభించాయి. ఎందుకంటే కోడుమూరు నియోజకవర్గంలో చాలా ప్రతిష్టత ఉంది జిల్లాలో. ఎందుకంటే ఇక్కడి నుంచే ముఖ్యమంత్రిగా ఉంటారు, ఇక్కడి నుంచే రాజకీయం జరిగింది. కోడుమూరు నియోజకవర్గంలో ఎన్నో హత్యలు జరిగేవి. అటువంటి సందర్భంలో కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆ రోజు కూడా నేను చెప్పినటువంటి అభ్యర్థిని ఫస్ట్ టైం మున్సికామిని గెలిపించిన చరిత్ర కూడా తర్వాత ఎన్నో ఆటుపోట్లు రాజకీయ రంగంలో ప్రజల మద్దతు ఉన్నటువంటి వ్యక్తిను, ప్రజల పక్షాన ధర్మం కొరకు బలహీనులను ఆలోచించకుండా పోయే వ్యక్తిను ఎన్నోసార్లు పార్టీ నేను మారాలని కాదు, పార్టీలకు లాలూచి పడే వ్యక్తిని కాదు, ప్రజల పక్షాన ఒక నాయకత్వం వహించాలనుకున్నప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు ఆశయాలకు ఉన్నటువంటి వాళ్ళు, నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా గౌరవాన్ని ఈరోజు
ఎంత ప్రేమ ఆదరాలు చూపించినటువంటి కోడుమూరు నియోజకవర్గం అయితేనేమి, కర్నూలు పట్టణం అయితేనేమి, పాణ్యం నియోజకవర్గం అయితేనేమి. ఎందుకంటే ఈ కోడుమూరు నియోజకవర్గము ఈ 3 నియోజకవర్గాలకు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ బలంగా పార్టీ ఎప్పుడైతే గెలిచిందో అప్పుడే ఈ 3 నియోజకవర్గాలు అయితేనేమి జిల్లాలో కూడా అత్యధిక స్థానాలకు అవకాశం ఉండేది. ఇక్కడ బలమైన నాయకత్వం ఉంది. ఈ నాయకత్వమే నిన్న ఎలక్షన్లో కూడా చూపించారు. 7 నియోజకవర్గాల్లో గత 2 నెలలుగా నల్లబార్లీ పొగాకు రైతులు చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పరుచూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు కృషి ఫలించింది. శనివారం ప్రభుత్వం ఆదేశాల మేరకు పరుచూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొబ్బరికాయ కొట్టి నల్లబర్లీ పొగాకు తొలి కొనుగోలును శుక్రవారం మార్క్ఫెడ్ ఎండి కరుణశ్రీ ప్రారంభించారు. టొబాకో నల్లబర్లీ టొబాకో కొనుగోలు కేంద్రం ఈరోజు మంచి రోజు కావటం వల్ల మరి మన ఎమ్మెల్యే గారి యొక్క కృషి ఫలితంగా మనం ఈరోజు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసుకోవడానికి మరి మంచి సమయం మనకి ఈరోజు వచ్చింది. మరి మనమైతే మన సీఎం గారి ఆదేశాల ప్రకారం మరి మార్క్ఫెడ్ ఎండి గారు నేను విజిట్ చేయడం జరిగింది పర్చూరు యార్డు. అలానే కలెక్టర్ గారు కూడా ఆదేశాల ప్రకారం మరి మనం ఈ యొక్క 4-5 సెంటర్ల ప్రొక్యూర్మెంట్ కేంద్రాలను మనం ప్రథమంగా గుర్తించడం జరిగింది. మొదటిగా మరి పర్చూరు యార్డు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నదని ఈరోజు మనం రైతుల యొక్క వాళ్ళ యొక్క అభిముఖాన్ని బట్టి ఈరోజు మనం ప్రాథమికంగా ఓపెన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయి కొనుగోళ్లు మనం ఒక 10-15 రోజుల్లో మనం కొనుగోలు చేసి ప్రతి రైతుని యొక్క పొగాకును మనం కొని వాళ్ళ డిస్ట్రెస్ని ప్రొటెక్ట్ చేయడానికి మార్కెట్ ఇంటర్ఫియర్ అవుతుంది. కాబట్టి ఈ పత్రికా ముఖంగా రైతులందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతు సోదరులతో పాటు ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలను మరింత బలోపేతం చేస్తామని, లాభాలలో రైతులను భాగస్వాములుగా మారుస్తామని అన్నారు. నూతనంగా డీసీసీబీ చైర్మన్ ధనంజయ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ చాలా ఓటర్లో సహాయం చేస్తున్నటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఈ సహకార సంఘాలు కానీ జిల్లా బ్యాంకు కానీ చేస్తూ ఉండింది. 13-19 మధ్యకాలంలో నేను ఈ జిల్లాకి ఈ బ్యాంక్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఆనాడు చాలా సంస్కరణలు తీసుకొచ్చి ఈ బ్యాంకుని అభివృద్ధి బాటలో ఆదాయ బాటలో నడిపినటువంటి చరిత్ర ఆనాటిది. ఈరోజు మళ్ళీ నాకు 2వసారి ఈ బ్యాంక్ అధ్యక్షుడిగా రావటం జరిగింది. ఇప్పుడు నా ముందుండి కర్తవ్యాలు కొన్ని ఉన్నాయి. ఈ జిల్లా రైతాంగానికి ఏ విధంగా నాణ్యమైన లోన్స్ ఇవ్వటం, అదేవిధంగా సహకార సంఘాలను కూడా బలోపేతం చేయటం, రైతులు ఏదైతే ఇబ్బంది పడుతుండదో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కానీ ఈ మనం పండించిన ధాన్యాన్ని కానీ పంటలను కానీ అమ్ముకునే దానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించేదానికి ఎప్పటికప్పుడు జిల్లా మంత్రులతో కానీ, పార్లమెంటు సభ్యులతో కానీ, ఎమ్మెల్సీలతో కానీ, శాసనసభ్యులతో కూర్చొని మాట్లాడి వీటన్నిటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు ఈరోజు మంచిగా ఆదాయంలో ఉంది. ఆ ఆదాయాలని రైతులకు కూడా ఏ విధంగా చేరవేయాలి, రైతులను కూడా ఏ విధంగా ఈ ఆదాయంలో భాగస్థులు చేయాలనేదే నా ముందున్నటువంటి ఒక సమస్య. ఏదైతే షేర్ క్యాపిటల్ కడుతుండే రైతులకి వాళ్ళ షేర్ క్యాపిటల్ని ఏ విధంగా నేను డివిడెంట్ ఇవ్వాలనేది చూస్తున్నాను. అదేవిధంగా ఈ బ్యాంక్ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి సంఘాల్లో సీఈఓ అయితేనేమి, అదేవిధంగా బ్యాంక్ స్టాఫ్కి కానీ వాళ్ళకి ఏ విధంగా మన బోనస్ని కలగజేయాలనేదే నా ముందున్నటువంటి విషయం. వీటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో జిల్లా మంత్రుల ఇద్దరితో కలిసి, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలిసి ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ గురించి మాట్లాడే కనీస అర్హత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జీవీఎన్ శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దగ్గర ప్రసన్న కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడని విమర్శించారు. వ్యక్తి వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంట నువ్వు. ఆయన పెద్ద కాంట్రాక్టర్, 2000 కోట్లు చేసే కాంట్రాక్టర్. వాళ్ళందరూ బ్రోకర్లా కనపడుతున్నారు నీకు.
అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకొని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాష మాట్లాడేటప్పుడు? నీకు అసలు నీకు మనిషి ఒక న్యాయం ధర్మం ఇవన్నీ ఉన్నాయా? నీకు అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడేవే బుచ్చిలో సోరా శ్రీనివాసరెడ్డి గారిని వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర ఇది. నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది? సొంత తమ్ముడైన మీడియాలో తీసుకోండి క్లిప్పింగ్లు. మా సొంత తమ్ముడు మా కుటుంబంలో మనిషి మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాలుగు మడతేసి మరో తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా? నీ ఇంట్లో వంటింట్లో నీతో కూర్చొని భోజనం చేసి నీ ఎదురులేసి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు 2 కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా? నువ్వు ద్రోహం చేయలేదా? నువ్వా మాట్లాడేది? బెల్లం వెంకయ్య దగ్గర గన్నవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు? మేము అన్నీ చెప్పాలన్నా నీకు చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం. ఒకటి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతున్నాయి, డీలిమిటేషన్ కూడా నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవూరు నియోజకవర్గంలో ఇక లేదు, నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవూరులో కూడా మాట్లాడాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు. నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా? నువ్వు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తావు, మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నా అంటే నాలుగు మడతేసి మడం తిప్పినట్టే కదా నువ్వు. అంటే ఏ క్షణంకా గొడవ పడతావా? తెరచాపలాగా ఆడుతుంటావు నువ్వా? ప్రజలు నిన్ను గమనించాలనుకుంటున్నావు నువ్వా? గమనించే కదా నేను తరివేసింది. అయినా నీకు బుద్ధి రాకపోయా? మారకపోతేవి నీకు డీలిమిటేషన్లో కోవూరు నియోజకవర్గం ఉండదు. నువ్వు అట్ట నియోజకవర్గం ఎత్తుకుని వేరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో ధర్మం ఉండు, నీకు అందరికి సంతోషిస్తారు అంతే తప్ప కోవూరు నియోజకవర్గంలో చరిత్ర నీకు లేదు. ఆయనకు నల్లపరెడ్డి చరిత్ర భూస్థాపితం అయిపోయిందని తెలుస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఏదంటే అది మాట్లాడుతున్నావు, ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.